డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసే అర్హత వైసీపీ నేతలకు లేదని జనసేన నేత రాముడు విమర్శించారు. వైసీపీ గొడ్డలి పార్టీ అంటూ దుయ్యబట్టిన రాముడు ఆ పార్టీది విధ్వంస ఆలోచన అన్నారు. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో అభివృద్ధికి సైతం పవన్ కళ్యాణ్ పరితపిస్తున్నారని అన్నారు. వైసీపీ నాయకులు మాట్లాడిన మాటల కోసం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అలాగే మా జనసేన నాయకులు సంజయ్ విక్రమ్ గారి ఆదేశాల మేరకు, చింతా శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. మా జనసేన నాయకుని గురించి, మా పవన్ కళ్యాణ్ గారి గురించి చెడ్డగా మాట్లాడడం వల్ల, వాడని ప్రశ్నించడం వల్ల వాడనే అర్హత నీకు ఉందా అని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నామని. గత ప్రభుత్వంలో జనసేన వైసీపీ ప్రభుత్వము 5 ఏళ్ళు పరిపాలించిన పంచాయతీ బోర్డుకి ఒక నిధి రాలేదు. అదే మన సర్పంచులు, మన జనసేన వైసీపీ సర్పంచులు 3 ఏళ్ళ కాలంలో ఒక పని చేయలేక ఎలక్షన్ మూమెంట్లో జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఇస్తే కూడా ఏమని పోవాలా, మేము ప్రజల దగ్గరికి ఏ పని చేయకుండా ఏమని పోవాలని నిలదీసిన దాఖలు మర్చిపోయినారని సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాము. అలాగే మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, అదే మా జనసేన నాయకుడు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత, మా మంత్రి అయిన తర్వాత గ్రామాలకి సీసీ రోడ్లు వేసి, నీళ్ళ ట్యాంకులు కట్టించి, అదే గ్రామ అభివృద్ధి చేసిన తర్వాత మా పవన్ కళ్యాణ్కే దక్కుతుందని ఈ సందర్భంగా మీకు తెలుపుతున్నాము. అలాగే కోడుమూరు ప్రజలు ప్రశ్నించరా అని అడిగారు. ప్రశ్నించరా అని అర్హత వచ్చింటే కోడుమూరు ప్రజలకి ఇన్నేళ్ళు మీరు నిలబెట్టిన ఎమ్మెల్యేగా గెలిపించే వాళ్ళు కాదని ఇప్పుడు ప్రజలు గుర్తించుకొని, వాళ్ళు తెలుసుకొని 40 ఏళ్ల చరిత్రలో అభివృద్ధి కావాలని కూటమి ప్రభుత్వం నిలబెట్టిన ఎమ్మెల్యే గారిని గెలిపించుకొని ఇప్పుడు తెలివి తెచ్చుకొని వాళ్ళు ముందుకు